హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. నన్ను చూసి మాత్రం అస్సలు నవ్వకండి, ఎందుకంటే పొద్దున్నే చూస్తున్నారు కదా, సో అట్లనే ఉంటాను అనమాట. ఇక మా నాన్ననైతే మేము వచ్చిందని చెప్పేసి మటన్ అయితే తీసుకొచ్చిండు. వాటికి కావాల్సినవన్నీ మా మమ్మీ అయితే కట్ చేస్తుంది. నేనైతే ఇక్కడ బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట మా చిన్నోడి కోసము. ఇక పేరు సొమ్మొకంది సోకొకంది అంటారు కదా, సో అట్లనే అనమాట చేసేది మా చిన్నోడి కోసం. కాకపోతే ఇక నేను కూడా డైలీ తాగుతున్నాను అనమాట. ఇక ఫస్ట్ టైం తాగిన టేస్ట్ అయితే కొంచెం వెరైటీ అనిపించింది, కాకపోతే అలవాటు చేసుకోవాలి కదా. ఇక నేను కూడా తాగేసి అట్లనే మా చిన్నోడికి కూడా ఈ బీట్రూట్ జ్యూస్ని తాగించేసినాము. ఇక తాగించిన తర్వాత ఇక ఇప్పుడైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. జీరా రైస్ అయితే ప్రిపేర్ చేసిన, ఇక దాంతోపాటు మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసిన అనమాట. అంటే నువ్వు ప్రిపేర్ చేసినవేంది, మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయి అనుకోవచ్చు. మా మమ్మీ వాళ్ళకి నేను కర్రీ చేసిన, నేను ఏది చేసినా వాళ్ళకి నచ్చుతుంది అనమాట. ఎక్కువ నా చేతితోనే తినాలని ఉంటుంది అనమాట వాళ్ళకి. అందుకోసం అని చెప్పేసి నేనే కర్రీ అండ్ అలాగే బగారా రైస్ చేసిన, దాంతోపాటు పూరి కూడా మా మమ్మీ నేనైతే కలిసి చేసేసినాం అనమాట. మీరు సండేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. అట్లనే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ.